జగన్ పర్మిషన్ కావాలంట. మన తండ్రి, మన కష్టార్జితం, మన తాత ఇచ్చిన ఆస్తికి జగన్ పెత్తనం ఎందుకు తమ్ముళ్ళు అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, రేపు ఇలాంటి దుర్మార్గులు ఉంటే మనకు భవిష్యత్తు లేదు, మన ఆస్తికి కూడా భద్రత లేదు. అందుకే హామీ ఇస్తున్నా, నేను వస్తానే మొదటి సంతకం డిఎస్సి పైన పెడితే రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పైన పెడతామని మేమందరం హామీ ఇస్తున్నాం. ఇంకో పక్క ఇక్కడ నెల్లూరులో ముస్లిం సోదరులు ఉన్నారు. ఈరోజు సాయంత్రం వస్తా ఉంటే చూసా వాళ్ళ ఉత్సాహం. మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున ముస్లిం ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చారు, తమ్ముళ్ళు వచ్చారు, మాకు సంఘీభావాన్ని తెలియజేశారు. నేను వాళ్ళకు ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ గతంలో కూడా ఎన్డీఏలో ఉన్నాం, పొత్తులో ఉన్నాం, పొత్తులో ఉన్నప్పుడు అన్యాయం జరగలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు ఆ జెండాలు తీయాలి, వెనకనాడు కనపడాలి, అక్కడ టీవీ కూడా ఉంది వాళ్ళకు కూడా కనపడాలి కాబట్టి ముందు తీయండి ప్లీజ్. జెండాలు తీయాలి, మీరు జెండాలు దించాలి. 10 నిమిషాలు జెండాలు దించండి, మళ్ళీ ఎగరేద్దాం. నువ్వు కూడా తమ్ముడు, నువ్వు కూడా జెండాలు దించాలి. ఓకే, కాబట్టి నేను ఒకటి ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నా, 4% రిజర్వేషన్లు కాపాడుతాం. ఇంకో పక్క ఈరోజు మీ అందరికి హామీ ఇస్తున్నాను, ఒక ప్రత్యేకమైన బడ్జెట్ తీసుకొస్తాం, ఆజ్ హౌస్ పూర్తి చేస్తాం. మక్కాకు పోవాలంటే ₹1,00,000 ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాది. మళ్లీ దుల్హాన్ తీసుకొస్తాం, రంజాన్ తోఫా పెడతాం. అదే మరిగా మౌజములకి, ఇమాములకి 5,000 నుంచి 10,000 రూపాయల ఆందోళన ఇస్తాం. మసీదులకు నెలవారీగా ఒక 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మేము తీసుకొచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో, కేంద్రం తీసుకొచ్చినటువంటి మోడీ గ్యారంటీ, ఈ రెండు కూడా మీరు బేరీ చేసుకుంటే మీ భవిష్యత్తుకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఒక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక కమిట్మెంట్ ఉంది. ఈ రోజు కూడా మీరు ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో ఓట్లు డివైడ్ కాకూడదని, వైసీపీ రహిత రాష్ట్రంగా ఉండాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని మొట్టమొదట నిర్ణయించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నారో నేను గాని, ఆయన గాని, బీజేపీ గాని మేము సర్దుబాటులో అనేక విధాలుగా తగ్గాం, అడ్జస్ట్ అయ్యాం. ఒకరు తగ్గలేదు, ఒకరు పెరగలేదు, కానీ అందరం కలిసి మీకోసం అడ్జస్ట్ అయ్యాం తప్ప, రాష్ట్రం కోసం త్యాగం చేశాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ త్యాగాన్ని చూస్తే ఈరోజు సింహపురి తిరగబడింది, రాష్ట్రంలో వన్ సైడ్ అయింది. రేపు రాబోయే రోజుల్లో ప్రజలు గెలుస్తున్నారు, రాష్ట్రం నిలదొక్కుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే పదే పదే మాట్లాడుతున్నాడు ఈ సైకో జగన్. మేము వస్తే ఎన్నికల మేనిఫెస్టో పేదవాళ్ల పథకాలు రద్దవుతాయని, నువ్విచ్చేది 10 రూపాయలు, దోచేసేది 100 రూపాయలు, అప్పు చేసింది 13 లక్షల కోట్ల రూపాయలు. రేపు మేము వస్తే సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం ఈ పేదవాళ్లకు పంచి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని ఇప్పుడిచ్చే సంక్షేమం కంటే మెరుగైన సంక్షేమం మేము మీకు ఇస్తున్నాం. మా ఆడబిడ్డలు ఒకసారి ఆలోచిస్తే, ఆడబిడ్డ అనేది నెలకు 1,500 రూపాయలు
సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. తల్లికి వందనంలో ప్రతి బిడ్డకి 15,000 ఇస్తాం. నలుగురుంటే 60,000 ఇస్తాం. 5 మంది ఉంటే 75,000 కూడా ఇచ్చి పిల్లలందరినీ చదివించే బాధ్యత మాదని మీకు అందరికీ హామీ ఇస్తున్నాం.